అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము. అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు. పెట్టేసేయండి. నేను ఇప్పుడే ఇన్ని స్పాట్లో ఉన్నాను. ఎస్పీ గారు కూడా రమ్మన్నాను. ఓకే, పెట్టిస్తాను. ఇక ఇవన్నీ పెట్టిస్తాను నీకు. ఒకసారి మేడానికి పాస్ ఆన్ చేయండి. ఓకే ఓకే గురించి రీసెర్చ్ చేస్తున్నాం. అందరూ కూడా ఈ ఏరియాలో ఇంక్లూడింగ్ ఈ లిఫ్ట్ ఇరిగేషన్ కెనాల్లో కూడా గాలి చర్యలు చేసిన తర్వాత కానీ ఏదనేది మనం కంక్లూజన్ రావడం చేస్తున్నాం. విచారణ చేస్తున్నాం. బాడీ ముందు టేస్ట్ చేసిన తర్వాత కానీ మిగతా అన్నీ మాట్లాడాలి. ఎత్తులో ఉంది కాబట్టి కొన్ని విషయాలు మాట్లాడాలి. ఆఫీసర్ సార్ అందిస్తున్నాము. We are doing very intelligent. This village belongs to me. These people will not go until I tell them. I belong to this village. I have my own household. We are born and brought up in this village. That is the reason I'm staying here. All these people can come here. You must have seen them. They are not sending me. లేదు ఉంటేనే ఏదైనా ఉంటుంది, లేదు అంటే అసలు పంపించట్లేదు. సపోజ్ టు మాట్లాడచ్చు అమ్మ, మేడం చెప్పారు. మాట్లాడాను, వాళ్ళ భద్రత గురించి మాట్లాడాను. మీరు ఇంటి దగ్గర ఉన్నారు కదా, అందరూ ఇంటి కాడ ఉంటే మా పాప దొరుకుతుందో ఏమో, మాకు దొరుకుతుందో ఏమో అని అదే బాధనే ఉంది మేడం. ఇంటికాడ మాకు కొద్దిగా 5 రోజులు అవుతుంది. మా అక్క ఏడుస్తూనే ఉంది. మేము నిన్న ఉదయం వచ్చేసినాము పిల్లల్ని తమిళనాడు లాంగ్ స్ట్రెచ్ లో కంప్లీట్ చేయాలి. వాళ్ళ దగ్గర లైట్ తీసుకుంటే టైం ఇంకా ఎక్కువైంది కాబట్టి ఎంత లోతున్నా బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అల్లలో ఇరుక్కుపోయే ఛాన్స్ కూడా చూద్దాం. అందుకే ఈ డైవర్స్ కొంచెం కూడా ఒకసారి. And actually
యాక్చువల్గా అక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయి పంప్ హౌస్ దగ్గర అంతా. సీసీ కెమెరాస్ కనుక వర్కింగ్ అయ్యి ఉండేది, అసలు ఈ సమస్య ఉండేది కాదు. ఎంత పెద్ద కెమెరాస్ ఉన్నాయంటే నాట్ ఈవెన్ వన్ ఇస్ దట్ వీ షుడ్ టేక్ గవర్నమెంట్ అట్లీస్ట్ ఇట్స్ మినిమం ఇది వాళ్ళది రెస్పాన్సిబిలిటీ. అది వర్క్ అయి ఉంటే ఈ సమస్య ఉండేది. ఎవ్రీథింగ్ ఇస్ ఫేసింగ్ దిస్. నమస్కారం మేడం. చాలా ప్రయత్నం చేసి 5 రోజుల పొద్దైంది కదా మేడం. మేము ఎండకు వానకు పోలీసు వాళ్ళు వాళ్ళు ఎవరు పట్టించుకుంటున్నారు. సన్న పిల్ల కదా మేడం, చూపించమని అడుగుతున్నా చూపించకుండా ఉన్నారు. వాళ్ళు ఎట్టుంటారో మేము చూస్తాం. చూస్తాం అంటున్నా, ఆడవాళ్ళని చూస్తాం అంటున్నాం. పద్ధతిగా చంపినారు, మాకు అర్థమైపోతుంది. చూపిస్తారు కదా. అదే మాకు పిల్లల్లా దొరకాలి కదా మేడం. గురించి అంటే ఇంకా పూర్తి వివరాలు చాలా సేకరించాల్సింది. 5 రోజులు అయింది కదమ్మా. కూడా పెద్దవాళ్ళు కాదు, పెద్దవాళ్ళు కాకుంటే మళ్ళీ అంత చదువుతున్న పిల్లోడు 10వ తరగతి చదువు. మళ్ళీ అంత తెలుగు చెట్లు ఎక్కడ వచ్చినాయి మేడం. వాళ్ళ వైపు నుంచి కూడా సమాచారం సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి సమాచారం తీసుకుంటున్నాం, అన్ని యాంగిల్స్ లో కూడా తీసుకుంటున్నాం. మీ బాధను అయితే నేనేం తీసుకోలేనమ్మా, ఎందుకంటే కష్టము నాకు అర్థం అవుతుంది. తల్లి మనసు ఎలా ఉంటుంది, తండ్రి మనసు ఎలా ఉంటుంది, పిల్లలకి ఏ విధంగా జరిగితే నేను అర్థం చేసుకోగలను. మీకు ఎన్ని విధాలు మా ప్రయత్నం చేసి అన్ని విధాలు కూడా నువ్వే న్యాయం చేయాలమ్మా. అన్ని ఇవాళ అది ఇస్తాం. సరే, ఈ రోజు దొరుకుతుంది, రేపు దొరుకుతుంది అంటున్నాం మేడం. మా పిల్ల మాత్రం ఇప్పుడు లోకల్ గా ఉండే పడుతున్నారు. SDRF టీమ్ తో చేయించాం. ఇప్పుడు న్యూ ఎక్విప్మెంట్ లోపలికి కెమెరాస్ పంపించి NDRF టీమ్ ని రప్పించి వాళ్ళతో కూడా వెతికిస్తూ ఉన్నాము. అది లోపలికి డైరెక్ట్ గా కెమెరా వెళ్తుంది, నీటి అడుగులు ఉన్నా కూడా పైకి మనకు తెలుస్తుంది. అదొక్కటి సాయం చేయము, మాకు న్యాయం చేయ అంతే. అమ్మ నేను మీ కష్టం నేను తీసుకోలేదు, ఒకటి మేడం మా వైపు నుంచి ఏది కూడా ఇప్పుడు ఆందోళన ఇక్కడ చేయలేదు. అవతల వైపు నుంచి వచ్చి మళ్ళీ వాళ్ళు ఇక్కడ ధర్నాలు చేయడం ఏంటిదే మాకు అంటే మమ్మల్ని రెచ్చగొట్టడానికి చేస్తున్నారు. అలాంటి ఇష్యూ ఎట్టి పరిస్థితిలో కూడా జరగదు. అలాంటి జరిగినా కూడా సమాచారం ఆల్రెడీ బయటకు వెళ్ళిపోయింది. మేము వాళ్ళ ధర్నాలు చేస్తున్నారు, ఈ ఊర్లో ధర్నాలు చేస్తున్నారు. మేము ఓపిక పట్టుకొని ఉన్నాము. వాడు ఎవడైనా సరే కానీ అవుతాడు కానీ తప్పు చేసిన రక్షించడానికి సంఘాలు పనికి వస్తాయని అంటే మేము కూడా రంగంలోకి దిగాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంతే చూడయ్యా, నేను చెప్తున్నా, తప్పు జరిగింది అని నిర్ధారణ అయితే కఠినంగా ఉంటుంది. ఓకేనా? వాళ్ళే మోసుకుంటున్నారు కదా మేడం. మేము చేసినామని వాళ్ళే చెప్తున్నారు కదా. మళ్ళీ చెప్పి కూడా మళ్ళీ ఈడ పెట్టినాం, ఆడ పెట్టినాం, ఇంకోసాట పెట్టినాం అంటున్నారే గాని ఆ ఒక్కసాట పెట్టినది పలాంటి ఈడ పెట్టినాము తీసుకోర్రా ఏదో నా కొడుకులారా తీసుకొని పోయి మీ పిల్లని మీరు గుంజుకోపోరా నా కొడుకల్లారా అంటే గొజ్జ నా కొడుకల్లారా అంటే కానీ గుంజుకుంటాం కదా. రంగాలు చూసుకున్నారా, ఆడవాళ్ళు అక్కడ చీరలు కట్టుకున్నారా అంటే గానీ మీరు చీరలు కట్టుకోండి గానీ మా పిల్లని మేము తీసుకుపోయి పూచుకుంటాం కదా మేడం. మళ్ళా 5 రోజులే కదా మేడం. సన్న పిల్ల కదా, అందు కదా. ఒకవేళ చూసుకుంటాను పెద్దోళ్ళని చూసుకోవాలా. సన్న పిల్ల ఏం చేసింది వాళ్ళ సంఘం అంటూ ఉంది మేడం. మాకు కూడా వాళ్ళ సంఘం అంటూ ఉంది. మళ్ళా బాధ అర్థమైంది. రోజు పర్ష్యూ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఒకటి మేడం, నేను రిక్వెస్ట్ మేడం, వాళ్ళ అవతల నుంచి సంఘాలు ఏవైతే వస్తున్నాయో వాళ్ళని కట్టడి చేయండి. కట్టడి చేయలేదంటే మాత్రం మేము కూడా ఇక్కడే కూర్చుంటాం. వాళ్ళు వచ్చి ఇక్కడ ఆందోళన చేయాల్సినటువంటి అవసరం లేదు. జరగదు, జరిగినా కూడా కఠినంగా ఉంటామని చెప్పాను కదా, అలాంటివి జరగదు. ఓకేనా? చెప్తాం, ఏదో ఒకటి వస్తుంది, సరేనా? బాధపడద్దు. ఇద్దరు పిల్లలు ఉన్నారు, వీళ్ళని ఇంటి దగ్గరికి తీసుకువెళ్ళండి. ఇవన్నీ కూడా మళ్ళీ వీళ్ళు మనసుకు అన్ని హత్తుకుంటాయి. సరేనా? పిల్లల్ని తీసుకుని ఇంటి దగ్గర ఉండండి. సరేనా? పదే 7వ తారీఖు చిన్న పాప,
9 సంవత్సరాలు 5వ తరగతి చదువుతున్న పాప మిస్ అయింది అన్న విషయం మనకి పోలీసుల ద్వారా 7వ తారీఖు రాత్రి మనకు తెలిసింది. తర్వాత మనము ఇన్వెస్టిగేషన్ ప్రారంభించినప్పటి నుంచి సస్పెక్టెడ్ 3 పిల్లలు ఉన్నారు. వాళ్ళు కూడా ఒకరు 6వ తరగతి చదువుతున్నారు, 2 10వ తరగతి చదువుతూ ఉన్నారు. ఆ పిల్లల వైపు నుంచి కూడా ఇన్ఫర్మేషన్ రాబట్టడానికి అన్ని విధాలా కూడా ఎస్పీ గారు అండ్ టీమ్ చర్యలు తీసుకున్నారు. ఇంకా మరింత సమాచారం రాబట్టాల్సింది ఉంది. డిఫరెంట్ యాంగిల్స్ లో మనము ఈ ఇష్యూని అన్ని కోణాల్లో కూడా చూస్తూ ఉన్నాం. వాళ్ళు చెప్పిన సమాచారం బట్టి మనము 8వ తారీఖు నుంచి కూడా గాలింపు చర్యలు చేపట్టాము. ఈ లొకేషన్ లో వాళ్ళు ఆ పాప బాడీని వేసి ఉంటారు అన్న సమాచారం. అది ఎంతవరకు కరెక్ట్ అన్నది కూడా ఇంకా పూర్తిగా నిర్ధారించాలి. లోకల్ స్విమ్మర్స్ తో ప్రయత్నం చేశాము, SDRF తో ప్రయత్నం చేశాము, NDRF తో లేటెస్ట్ ఎక్విప్మెంట్ విత్ కెమెరాస్ గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్లే డెప్త్ ఎక్కువ ఉంది మనకి. గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్లే కెమెరాస్ తో కూడా సెర్చ్ ఆపరేషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ ఆపరేషన్స్ లో సఫలీకృతం అవుతాం అనుకుంటూ ఉన్నాం. మీన్ వైల్ ఎస్పీ గారికి వాళ్ళ టీమ్ కూడా నేను చెప్పాను, ఇంకా అదర్ యాంగిల్స్ ఏమున్నాయో ఆ కోణాల్లో కూడా మనం ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టి పూర్తి సమాచారం రాబట్టి ప్రయత్నం మనం చేయాల్సింది ఉంది. బట్ తప్పు జరిగింది అన్న విషయం మాత్రం నిర్ధారణ అయితే మాత్రం చట్టపరంగా చాలా కఠినంగా వ్యవహరిస్తాము. ఎందుకంటే ఇటువంటి విషయాలు పునరావృతం కాకూడదు. ఈ విషయం ఇప్పుడు మొత్తం రాష్ట్రం అంతా చూస్తూ ఉన్నారు. ఈ విషయం తల్లిదండ్రులు కూడా ఒక గుణపాఠం కావాలి. ఎందుకంటే పిల్లలు ఏ విధంగా ఉండాలి, వాళ్ళని పెంచడం ఏ విధంగా ఉండాలి, ఆడపిల్లలు మగ పిల్లలు ఒకే స్కూల్లో చదువుకుంటారు. చదువుకునేటప్పుడు ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవాల్సింది ఏంటి, ఒకరితో ఒకరు ఏ విధంగా బిహేవ్ చేయాలి, ఇవన్నీ కూడా ఇష్యూస్ చాలా ఉన్నాయి. కుటుంబ పరంగా పర్సనల్ గా ఇష్యూస్ ఉన్నాయి, ఫ్యామిలీ పరంగా ఇష్యూస్ ఉన్నాయి, సొసైటీ పరంగా ఇష్యూస్ ఉన్నాయి. సో అన్ని విధాలా కూడా వీటిని మనం అనలైజ్ చేసి ఖచ్చితంగా మనం ఆ కుటుంబానికి ఎటువంటి సహకారం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందించాలి అన్నది సపోర్ట్ అనేది అన్ని విధాలా కూడా ఇస్తామని నేను మాటిస్తున్నాను.